హాయ్ వ్యూవర్స్. ఈ హెచ్ పైలోరీ ఉన్నవాళ్ళు అంటే ఎవరికైతే హెచ్ పైలోరీ ఉంటుందో నార్మల్లీ చూడండి అసిడిటీ వాళ్ళకు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అసిడిటీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి వాళ్ళకు చెస్ట్ పెయిన్ రావడం ఇవన్నీ ఉంటది. ఎప్పుడైతే ఎండోస్కోపీ చేస్తారో వాళ్ళకి హెచ్ పైలోరీ అని ఉంటుంది. హెచ్ పైలోరీ ఉన్న వాళ్ళకు అంటే ఇది అసిడిటీ, హైపర్ అసిడిటీ ఉంటుంది. వాళ్ళు ఈ యునాని మందులు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కొరకు, శీఘ్రస్ఖలనం కొరకు వాడొచ్చా? అవి చాలామంది అడుగుతుంటారు. ఈరోజు నేను మీకు అది క్లియర్ చేయబోతున్నాను. మీకు ఒకవేళ ఈ హైపర్ అసిడిటీ కానివ్వండి, అంటే ఏదైనా చిన్న అల్సర్ ఉంది కావచ్చు, లేకపోతే హెచ్ పైలోరీ బ్యాక్టీరియా మీ గట్‌లో ఎక్కువైపోయింది కావచ్చు, ఇంబాలెన్స్ అవ్వడం వలన కూడా అది వివిధ రకాల సింప్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. చాలామందికి చెస్ట్ పెయిన్ వస్తుంది. వెనుక భాగంలో కొంచెం నొప్పొస్తుంది. అయితే వీళ్ళకి ఈ ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. మంచి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు హెల్తీ గూడా అయిపోతారు. కానీ వాళ్ళకి భయం ఏముంటుందంటే, మేము ప్రతి క్రీడలో పార్టిసిపేట్ అవ్వాలని ఉంది మాకు. మరి మేము మాకు కొంచెం ఇబ్బంది ఉంది. తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది. తొందరగా అంటే మా అంగం గట్టిగా పడట్లేదు. అంగం గట్టిగా పడినా గానీ, అంగం చిన్నగా అంటే మెత్తగా పడిపోతుంది. మా అంగము అప్పుడప్పుడు మేము హస్తప్రయోగం అది చేస్తాము. దాని వలన మా అంగం చిన్నగా అయిపోయింది. ష్రింక్ అయిపోయింది. లావున్న అంగం అంటే కొంచెం చిన్నగా అయినట్టు కనిపిస్తుంది. ఇలాంటివేమైనా మాకు ఇష్యూస్ ఉన్నప్పుడు మేము యునాని మందులు వాడొచ్చా? లేదా? అని చాలామంది అడుగుతున్నారు. నేను ఇప్పుడు చెప్తున్నాను. డెఫినైట్‌లీ మీరు వాడొచ్చు. దాని ఇదంతా ఏందంటే డైటరీ మెడిసిన్ ఇవన్నీ కెమికల్స్ కావు. మీకొక్క సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా రాదు. ఎప్పుడైతే మీరు ఈ అక్యూట్ గ్యాస్ట్రైటిస్ కొరకు, లేకపోతే మీకు ఇది చెస్ట్ పెయిన్ లెఫ్ట్ సైడెడ్ ఉంది. దీని వలన ఒకవేళ మీకు ఎండోస్కోపీ చేసిన తర్వాత ఏదో ఒకటి చిన్న అంటే అక్కడ రెడ్డిష్ ఏదైతే ఉంటుందో మీకు మీ స్టమక్‌లో లెస్సర్ కర్వేచర్, గ్రేటర్ కర్వేచర్ ఎక్కడైనా ఒక జగలో యాసిడ్ ఎక్కువయ్యి అక్కడ రెడ్డిష్ అయిపోతుంది. అయితే వాళ్ళకేంటంటే ఇప్పుడు ప్రిలిమినరీ ట్రీట్మెంట్ తీసుకుంటారు ఎలాగైనా. దాని తర్వాత వీళ్ళు టైమింగ్ మెయింటైన్ చేయాలి. నార్మల్ ఏమైతుందంటే వాళ్ళు లంచ్ టైంకి తీసుకోరు. మంచి డైట్ తీసుకోరు. రాత్రి పూట మంచిగా నిద్రపోరు. అయితే ఈ డైట్ మంచిగా తీసుకోకపోతే కూడా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2:00కి లంచ్ చేయాలనుకోండి మీరు. లంచ్ చేయలేదనుకోండి 9 1:30, 2కి చేసేయాలి. చేయకుండా 4, 5 తీసుకుంటే మీకు చెస్ట్ పెయిన్ అవుతది. అయితే ఇలాంటప్పుడు మీకు డైట్ మంచిగా తీసుకుంటే సెట్ అయితది. అందుకనే మీరు డైట్ టైం ప్రకారం తీసుకోండి. మా మందులు ఈజీలీ వాడొచ్చు. ఇది పోయి మీకు మీ రిప్రొడక్టివ్ సిస్టమ్‌కి రిజ్యూమినేట్ చేస్తది. డెఫినైట్‌లీ మీకు ఈ సైడ్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, మీ కడుపు సరిగ్గా ఉండడము, కాన్‌స్టిపేషన్ రాకపోవడము, మంచిగా ఆకలి రావడానికి, మంచి బ్లడ్ సప్లై అవ్వడానికి, ఇవన్నీ మెడిసిన్స్ మేము ఇస్తాము. దాంతో కూడా దీనికి కూడా బెనిఫిట్ అయితది. దానికి అసలు మీకు ఈ మెడిసిన్స్ వాడడం వల్ల ఏమి హానికరం ఉండదు. ఎవరికైతే కడుపు జబ్బులున్నాయో, కడుపు రోగాలున్నాయో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అసిడిటీ ఉంది, ఎవరికైతే ఈ కాన్‌స్టిపేషన్‌గా ఉంటుంది, ఎవరికైతే పైల్స్ ప్రాబ్లమ్ ఉంటదో, వాళ్ళు గూడా మా మెడిసిన్స్ మంచిగా వాడొచ్చు. వాళ్ళకి ఏమి ప్రాబ్లమ్ రాదు. మా మెడిసిన్స్ వాడిన తర్వాత మీకు బెనిఫిట్సే దొరుకుతాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు దొరకవు. అయితే వ్యూవర్స్ మీకు అర్థమైంది కావచ్చు. ఎవరికైతే గ్యాస్ట్రైటిస్, హెచ్ పైలోరీ యూజువల్లీ చాలామంది చెప్తుంటారు హెచ్ పైలోరీ వచ్చింది మాకు అని. వాళ్ళకి గూడా అసలు ఈ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు డెఫినైట్‌లీ మా మెడిసిన్స్ వాడొచ్చు. మా మెడిసిన్స్ ఈజీ టు యూజ్ హల్వా, టాబ్లెట్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ మెడిసిన్స్ అంటే ఇవి డైటరీ మెడిసిన్స్ మీకు. అంటే ఈ మెడిసిన్స్‌తో మీకు అస్సలు సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. క్రూడ్ ఫార్మ్‌లో తీసుకొని మేము దాన్ని పౌడర్ చేసి, శుద్ధి చేసి, ఇందులో చేసి తయారు చేస్తాము. ఈ మెడిసిన్స్ వాడొచ్చు. నేను మీ డాక్టర్ ఎస్. రెహమాన్ ఎండీ, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.